హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ గైస్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను వచ్చేసి మీకు మంచి బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఒక వీడియో తీయబోతున్నాను. ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నేను ప్రజెంట్ వచ్చేసి మన కొమ్మన్పల్లి గ్రామంకి వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక్కడ ఒక తమ్ముడు వాళ్ళు ఒక చిన్న దావత్కు నన్ను ఇన్వైట్ చేశారు. ఆ తమ్ముడు వాళ్ళకు ఒక బాబు పుట్టాడు. చాలా మంచి ఎక్సలెంట్ హ్యాపీ విషయం ఫ్రెండ్స్. ఈ దావత్ మొత్తం షూటింగ్ చేస్తాను. ఈ దావత్ ఎలా ఉంటుంది అని మీరు ఈ వీడియోని చివరికి చూడండి. చాలా ఎక్సైటింగ్ గా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ వీడియో మొత్తం మీరు చూశాక. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో టు దావత్. గైస్, మన నవీన్కు మేనల్లుడు వచ్చిన సందర్భంగా ముత్యాలమ్మ తల్లికి మొక్కులు చెల్లించడానికి ఇంటికాంచి పూలు, కొబ్బరికాయలు అన్నీ తీసుకొని మేము పచ్చని పంట పొలాల మధ్యలో మన ముత్యాలమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తానికి మేము పచ్చని పంట పొలాల మధ్యలో 1 కిలోమీటర్ నడిచి టెంపుల్కి రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. గైస్, మన అందరి విలేజ్లో ముత్యాలమ్మ టెంపుల్ అంటే చాలా ఫేమస్. కానీ మన కొమ్మన్పల్లిలో ముత్యాలమ్మ టెంపుల్ తల్లి చాలా అంటే చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. ఎన్నో సంవత్సరాల క్రితం దగ్గర కాకతీయుల కాలం నాటి దేవాలయం ఫ్రెండ్స్. ఇక్కడ ముత్యాలమ్మ తల్లి ఇక్కడ చాలామంది ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. మన వాళ్ళు మొక్కులు సమర్పించుకుంటున్నారు గైస్. మన వాళ్ళు అమ్మవారికి మొక్కులు చెల్లిస్తున్నారు. ఇక్కడ వాతావరణం చాలా అంటే చాలా బాగుంది. పచ్చని పంట పొలాల మధ్యలో ఉంది అమ్మవారి టెంపుల్. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారు వెలిశారు. ఇక్కడ ఎంతో మంది పురావస్తు శాస్త్రవేత్తలు వచ్చి ఇక్కడ ఈ గుడికాడ ఎన్నో ఆనవాళ్ళు. ఈ విగ్రహం వచ్చేసి కూడా ఇప్పటిది కాదు ఫ్రెండ్స్, మన కాకతీయుల కాలం నాటిది. 1000 ఏళ్ల క్రితం చరిత్ర ఉన్న టెంపుల్ ఫ్రెండ్స్ ఇది. జై అమ్మ తల్లి ఫ్రెండ్స్. అమ్మవారికి వీళ్ళు మొక్కులు చెల్లిస్తున్నారు. కళ్ళు శాకం అమ్మవారికి చాలా ఇష్టమైన పానకం. ఈ అన్నయ్య వచ్చేసి సర్పంచ్ ఇక్కడ ఈ గ్రామానికి, కొమ్మన్పల్లి గ్రామానికి అన్నయ్య సర్పంచ్. అన్నయ్య పేరు వచ్చేసి రమేష్ ఫ్రెండ్స్. మన కొమ్మన్పల్లి గ్రామంలోని ముత్యాలమ్మ తల్లి. ఈ ముత్యాలమ్మ తల్లి ప్రతి ఒక్కరి ఊర్లో ఉంటుంది. కానీ మన కొమ్మన్పల్లి గ్రామంలోని ముత్యాలమ్మ తల్లి టెంపుల్ కాకతీయుల కాలం నాటి టెంపుల్ ఫ్రెండ్స్. 1000 ఏళ్ల క్రితం నుండి చరిత్ర ఉంది ఈ దేవాలయానికి. ఈ తల్లి దీవెనలు మన అందరి మీద ఉండాలని ఆశిస్తూ అందరూ బాగుండాలి ఫ్రెండ్స్. కొన్ని 100 కిలోమీటర్లు వరకు పచ్చని పంట పొలాలే ఉంటాయి ఫ్రెండ్స్ మా ఏరియాలో. కాకతీయుల కాలం నాటి శిల్పాలు. మీకు ఇక్కడ సన్లైట్ పడుతుంది, కానీ ఇక్కడ చూడండి ఫీమేల్ అండ్ మేల్ చిత్రాలు. ఇవి దగ్గర 1600 సంవత్సరాల క్రితం అంట. 1000 ఏళ్ల క్రితం శిల్పాలు. మొన్ననే పురావస్తు శాస్త్రవేత్తలు వచ్చి ఇక్కడ పరిశీలన చేసి వెళ్ళారు. మొత్తానికి మా వాళ్ళు మొక్కులు చెల్లించడం కంప్లీట్ అయింది. మన వాళ్ళు కుండ చికెన్ ప్లాన్ చేయబోతున్నారు. మంచి ఎక్సలెంట్గా వీడియో వస్తుంది. ఈ వీడియోని చివరికి చూడండి గైస్. మన వాళ్ళు కుండ చికెన్కి మంచిగా ప్రిపేర్ అవుతున్నారు. మన ట్రెడిషనల్ స్టైల్లో చేస్తున్నారు వీళ్ళు. మన వాళ్ళు అయితే చికెన్ అయితే నీట్గా క్లీన్ చేస్తున్నారు. రమ్మి, ఇప్పుడు అంతా మళ్ళీ నీట్ చేసుకోవాలి. ఇదంతా నీట్ చేసుకోవాలి. ఇట్లా లేకుండా క్లీన్ చేసుకోవాలి. కుండ చికెన్కి ఇట్లా తేడా కడిగేసి కుండ చికెన్ ప్రిపేర్ కావాలి రైట్గా. ఇక దావత్ స్టార్టా? మన వాళ్ళు అయితే తగ్గట్లేదు, చికెన్ క్లీనప్ చేశారు. రమ్మి, మరి కుండ చికెన్ ఏమేమి ఎత్తారు నాన్న? ఇక నీ ప్రోగ్రామ్ దావత్ స్టార్టా? ఇట్లా కుండ చికెన్ ఇట్లా పీసెస్ అంతా రెడీ చేసుకోవాలి. మరి చిన్నగా కొడతాను ఒక పీసెస్ని. చిన్నగా అయితేనే మంచిగా బాగా ఉడుకుతుంది. కుండల బాగా ఫ్రీగా ఉడుకుతుంది అన్నట్టు. రమ్మి, ఇక దీనికి ఏమేమి వేయాలి ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పినా? 50 గ్రాములు మిర్చి వేసుకోవాలి. 50 గ్రాములు. ఒక 50 గ్రాములు మిర్చి వేసుకోవాలి. 3 టమాటాస్ వేసుకోవాలి. సాల్ట్, కొద్దిగా పసుపు ఒకటేసారి కలిపేసి కుండల అందులో పడుతుంది. మరి 4 కిలోల కూర పడుతుంది. పెద్ద కుండ కదా ఇది. కుండ చికెన్ చేయడానికి నవీన్ తమ్ముడు నువ్వు పోయి మొదుగాకులు తీసుకురాపో. మొదుగాకులు ఎందుకంటే అన్న ఆవిరి బయటికి పోకుండా, మనం కర్రీ అంతా లేచినాక ఆవిరి బయటికి పోకుండా మాత్రం కప్పి పెడతానికి దాని మీద గట్టి ఏదన్నా రావుతో ఏదన్నా పెట్టుకోవాలి. ఆవిరి బయటికి పోకుండా ఉండడానికి. అయితేనే మంచిగా ఉడుకుతుంది. నవీను, కొన్ని ఆకులు మరిన్ని ఆవిరి బయటికి పోద్దంట. వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఈ వీడియో క్రేజీగా ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. నవీను, ఓ సూపర్. మన తమ్ముడు నవీన్ మోదీ ఆకులు కూడా తెచ్చాడు ఫ్రెండ్స్. రమ్మి, ఇక ప్రాసెస్ స్టార్టా? ప్రాసెస్ స్టార్ట్ అన్నా. ఇక మాకు మన వ్యూవర్స్కి అందరికీ అసలు ఎలా వండుతారు కుండ చికెన్ ప్రాసెస్ చెప్పున్నానగా. ఎలా వండాలో చూడండి. పచ్చిమిర్చీలు కొన్ని వేసుకోవాలి. ఓకే ఓకే కుండలు వేసుకోవాలా? నేను కలుపుకోవాలనుకుంటున్నాను చికెన్ లా. లేదు లేదు కుండలే వేసుకోవాలి. ఓకే ఓకే
ఇది మాడినాక కొద్దిగా ఉప్పు చికెన్ కలుపుకోవాలా? చికెన్లో కలుపుకోవాలి. ప్రాసెస్ అంతా కొత్తగా ఉంది. పసుపు కలుపుకోవాలి చికెన్లోనే. దీంట్లో ఆయిల్ లాంటిది ఏమి ఉండదు, వితౌట్ ఆయిల్ ఇట్లా కలుపుకోవాలి. మొత్తం మిక్సింగ్ కావాలి. మొత్తం ఉప్పు అను కారం అయితే వేయట్లేదు. కారం లేదు, ఓన్లీ పచ్చిమిర్చి. ఓకే ఓకే. పచ్చిమిర్చి కూడా కుండలో వేశారు. కుండలో వేసి అది మాడాలి కొద్దిగా, అంటే గోలాలి అన్నట్టు. కొద్దిగా హీట్ గోలినాక ఇది ట్రాన్స్ఫర్ చేయాలి. అవును. ఓకే ఓకే. కొద్దిగా ప్రాసెస్ కొత్తగానే ఉంది. ఇప్పుడు పచ్చని పంట పొలాల మధ్యలో ఫ్రెండ్స్ మన వాళ్ళు పొయ్యి రెడీ చేస్తున్నారు మన కుండ చికెన్ కి. మన కాకతీయుల కాలం నాటి ఆనవాళ్ళు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శిల్పాలు. మన వాళ్ళు పొయ్యి రెడీ చేశారు కుండ చికెన్ కి. మంచిగా కుండ మంచిగా హీట్ కావాలి. ఫ్రెండ్స్ ఇది ఏమనుకుంటారు, వీళ్ళు చేసిన ఇసురకర్ర గాలి రాకపోతే అంటే దీన్ని ఇట్లా ఇట్లా అని స్టవ్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటారంట మన పొయ్యిని. ఇంకా వాళ్ళు ఇసురకర్ర చూడండి ఫ్రెండ్స్, క్రేజీ. నేచరే ఎంతైనా. ఇట్లా మిర్చి వేసుకున్నాం, కుండ పైకి వేసుకోవాలి. మిర్చి వేసుకొని ఉంది ఆల్రెడీ. మిర్చి కొద్దిగా గోలాలా? ఓకే ఓకే వేసుకోవాలి. ఇట్లా మూత పెట్టి ఆవిరి బయటికి రావద్దా? ఆవిరి బయటికి రాకుండా ఇట్లా మూత పెట్టేసేయాలి. అక్కడ ఎడలు గుండలు, ఇక్కడ సన్న గుండలు, అంతా ఒకటే సైజ్ ఉంటే మంచిగా. ఫ్రెండ్స్ మనోళ్ళు చూడండి, కూర కలపడానికి గంట తయారు చేస్తారు, గరిట. ఆల్రెడీ కర్రీ కలపడానికి ఆల్మోస్ట్ తయారైపోయినట్టే. చిన్నపాటి బ్యాట్ ఉన్నట్టే ఉన్నది అక్కడ రమ్మి. ఆల్రెడీ మంట కూడా ఎగ్దమ్ ఉంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆవిరి బయటికి పోకుండా ఇది చూడండి ఫ్రెండ్స్. ఇగో అది గంటే, ఇదేమో ఇది ఊపడానికి కర్ర. వెనకట ఏం వసతులు లేనప్పుడు ఇలాంటి వాటితోనే హ్యాపీగా బతికేవారు. ఇగో చికెన్ కూడా వచ్చింది. మిర్చి గోలిచ్చినాయి ఇప్పుడు. ఓకే. దెన్ ఆఫ్టర్ ఇప్పుడు చికెన్ లోపల వేస్తున్నా చూడండి, అంతా కలిపేసి. ఓకే ఓకే. ఈ చికెన్ ఏమేమి వేసి కలిపి? పసుపు ఉప్పు, ఓన్లీ పసుపు ఉప్పు అంతే. కలిపేసిన తర్వాత మొత్తం కింద మీద అంతా మొత్తం కలపాలి. ఓకే. ఆ మిర్చి చికెన్ అంతా కలపాలి మొత్తం. చికెన్ వేసిన తర్వాత ఇట్లా ఒక గరిటె లాంటిది ఏది పెట్టకుండా ఇట్లా మొత్తం కలపాలి. ఓకే. కిందికి మీదకి కావాలా పీస్ అంతా? కిందికి మీదికి మొత్తం ఇట్లా కావాలి. ఓకే. పచ్చిమిర్చి బయటకు పైకి వచ్చిందా? సరే ఓకే. మళ్ళీ ఒక రేంజ్ ఉంది కాక. మళ్ళీ ఇలా పైకి పెట్టేసి మళ్ళీ మూత వేయాలి. ఈ ఆవిరి బయటికి రావద్దు, ప్రాసెస్ రావద్దు. ఇలా వితౌట్ ఆయిల్. మంట మాత్రం మంచి మోతాదు మీద ఉండాలి, తక్కువ ఉండొద్దు. తక్కువ ఉంటే మళ్ళీ అచ్చిపచ్చి అవుతుంది కర్రీయా. సగం ఉడికి సగం ఉడకనట్టు అవుతుంది, టేస్ట్ ఉండదు, మళ్ళీ టేస్ట్ ఉండదు. ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఫ్రెండ్ సర్కిల్తో మీ ఫ్యామిలీతో అలా అప్పుడప్పుడు అలా బయటికి వెళ్ళి ఇలా పచ్చని పంట పొలాల మధ్యలో దావత్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మనం ఎన్ని ఏసీలు వేసుకున్న ఆ ఆక్సిజన్ లెవెల్ వేరు, ఈ నేచర్ ప్రకృతి నుండి వచ్చే ఆక్సిజన్ లెవెల్ వేరు. ఇక్కడ దొరికే ఆక్సిజన్ ప్యూర్ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. టమాటాలు వేసారు, చిల్లీస్ వేసారు, సాల్ట్, పసుపు. ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి. టమాటాలు వేసేసి ఇట్లా మొత్తం కలుపుకోవాలా? మొత్తం ఇలా కలుపుకోవాలి. ఆల్రెడీ 50% ఎబో ఉడికినట్టుంది. 50% ఉడికింది. ఇప్పుడు కళ్ళు పోస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఓకే. చాలు. ఎంత చిన్న చాయ్ గ్లాస్ కూడా లేదు, అంతే ఉండాలి. కళ్ళు తాగకుండా ఉన్న వాళ్ళు మాత్రం కళ్ళు పోయకుండా కూడా కుండ చికెన్ చేసుకోవచ్చు. మనం కళ్ళు ఎందుకు పోసుకుంటున్నాం అంటే మా గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి, ఆమెకు కళ్ళు శాఖం అంటే బాగా ఇష్టం కాబట్టి కళ్ళు వండాను. కళ్ళు తాగని వాళ్ళు ఉంటే ఎవరన్నా ఇట్లా కళ్ళు లేకుండా కూడా కుండ చికెన్ చేసుకోవచ్చు. సూపర్. చూసారా ఫ్రెండ్స్, మనం చేసేది మన ముత్యాలమ్మ టెంపుల్ కాడికి వచ్చాము ఈ దావతు. మనకు ఊర్లో ఉండే అన్ని గ్రామ దేవతలకు కళ్ళు శాఖం అంటే చాలా ప్రీతి. అందుకే మనవాడు కళ్ళుతో చేస్తున్నాడు కుండ చికెన్.
మన తమ్ముడు రమ్మి చాలా ఫంటర్ ఉన్నాడు వండుట్లా ఎగ్దమ్ వండుతుండు ఫ్రెండ్స్. మొత్తానికి మన కుండ చికెన్ అయిపోయింది రమ్మి. ప్రోగ్రామ్ కంప్లీటెడా? కుండ చికెన్ అయిపోయింది. ఇక తీసేస్తున్నా చూడండి. ఇలా తీసేసి ఒకసారి పచ్చని అడవిలో ఇలా కలపాలి లాస్ట్ టైము. ఓకే, ఇగో టేప్లో డంపింగ్ చేస్తారా చూడండి. ఓకే, మొత్తం ప్యూర్ అంటే ప్యూర్ ఫ్రెండ్స్, వితౌట్ ఆయిల్, జీరో ఆయిల్. ఎక్స్ట్రాడినరీగా ఉంది లుక్. సర్పంచ్ చికెన్ టేస్ట్ ఎట్లుంది అన్న? కుండ చికెన్ బాగున్నది, చాలా బాగుంది, రియల్లీ సూపర్ ఫ్రెండ్స్. ఎక్సలెంట్ ఉంది రమ్మి. సర్పంచ్ ఎట్లున్నాయి ఫ్రెండ్స్? మీరు కూడా టేస్ట్ ఎలా ఉంది సర్పంచ్ అన్న? ఉప్పు కారం అన్నీ సరిపోయిందా ఫ్రెండ్స్? ఏకదమ్ ఉంది. మీరు కూడా మీ ఫ్రెండ్ సర్కిల్లా మీ ఫ్యామిలీతోని అప్పుడప్పుడు ఇలా దావత్ చేసుకోండి ఫ్రెండ్స్. హ్యాపీగా ఉండండి, యాక్టివ్గా ఉండండి. ఈ కుండ చికెన్ మాత్రం వేరే లెవెల్ ఉంది టేస్ట్. మన బయట ఫుడ్ కన్నా ఈ ఫుడ్లో వితౌట్ ఆయిల్ ఫ్రెండ్స్. ఈ దావత్ అయితే కిరాక్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ఇంకా మీ ముందుకు ఇలాంటి మంచి మంచి వీడియోలు తీసుకొస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ గైస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ గైస్. జై హింద్.